సికింద్రాబాద్ చిలకలగూడలోని దూద్ బావి పరిసర బస్తీలోని పిల్లలు ఆనందంగా బడిబాట పట్టారు. అక్కడి ప్రాథమిక పాఠశాలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న రహదారి సమస్య పరిష్కారం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డి 10 నెలల పోరాటానికి ఈటీవీ మద్దతుగా నిలిచి క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రసారం చేసింది. స్పందించిన హైడ్రా కమిషనర్ పాఠశాలకు అడ్డుగా ఉన్న గోడను తొలగించి గేటు ఏర్పాటు చేయించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ చిన్నారులు కొత్త దారిలో ఆనందంగా అడుగుపెట్టారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వేసవి సెలవులు ముగిశాయి. ఇక పిల్లలంతా కూడా బడిబాట పట్టారు. అయితే ప్రస్తుతం మనం ఉన్నాం చిలకలగూడలో ఉన్నటువంటి దూద్ బావి ప్రాథమిక పాఠశాల. అయితే ఈ పాఠశాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా సుదీర్ఘకాలంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు ఈ పాఠశాలకు సరైన దారి లేకపోవడం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పాఠశాలకు సరిగ్గా రాలేకపోతున్నారంటూ ఈ వేసవిలో దాదాపు 10 నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగారు. అయినా కూడా పట్టించుకోకపోవడంతో ఈ విషయాన్ని ఈటీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రధాన రహదారిని మార్చడంలో పిల్లలు సరిగ్గా ఇక్కడ పాఠశాలకు రావడానికి సరైన మార్గాన్ని సూచిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించినటువంటి అధికారులు ఈ ప్రాథమిక పాఠశాలకు సంబంధించి సరైన దారిని ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా అధికారులు స్పందించి అడ్డుగా ఉన్నటువంటి గోడను తొలగించి సీటు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఒక గేట్ ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల బస్తీలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఈ వర్షాకాలంలో కావచ్చు ఏ కాలంలో ఉన్నా పాఠశాలకు రావడానికి సరైన దారి దొరకడంతో పిల్లలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ పాఠశాలకు రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ విద్యా సంవత్సరంలో దీనికి సంబంధించి ప్రాథమిక పాఠశాలలో 50 మంది పిల్లల సంఖ్య పెరగడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. చుట్టుపక్కల బస్సులో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన జరుగుతూ ఉంటుంది. ఇందుకోసం చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ పాఠశాలకు పంపించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ వచ్చేటువంటి దారి సరిగ్గా లేకపోవడం, వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి దృష్ట్యా పిల్లలు చాలా మంది పాఠశాలకు దూరమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అనేక ఇబ్బందులు పడుతూనే వర్షాకాలంలో బురదల్లో తడుచుకుంటూ గల్లీలోంచి పిల్లలంతా కూడా పాఠశాలకు చేరుకున్నటువంటి విషయం కూడా తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఎవరూ స్పందించలేదు. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ వాళ్ళు వినిపించుకోకపోవడంతో ఈటీవీ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని వాస్తవ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కొద్ది రోజుల క్రితమే ఈ పాఠశాలకు సంబంధించి ఒక ప్రధాన రహదారితో పాటు ఆ రహదారికి లోపలికి వచ్చేందుకు ఒక గేట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయుడు ఏమంటారో అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తానికి మీ కళ సాకారమైంది. బడి బాట పట్టాలన్నటువంటి పిల్లలు చక్కగా మంచి మార్గంలో ఒక రహదారి గుండా పాఠశాలకు పిల్లలు ఈ రోజు రావడం జరిగింది. సో ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందన్న, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పిల్లలంతా బురద నీటిలో డ్రైనేజ్ నీటిలో వచ్చేవారు రోజు. ఆ బాధ తప్పింది. ఆ బాధ తప్పడానికి ఈటీవీ ముఖ్య కారణం. మేము అంటే ఒక 20 ఏళ్ల సమస్యను 10 నెలల మా పోరాటాన్ని, ఆర్జీల పోరాటం కానీ ఏ విధంగా పోరాటం చేసినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడానికి బాగా ప్రయత్నం చేసినాం. ఏది కాకపోతే దీక్ష కూర్చోవడం జరిగింది. ఆ దీక్షను మీరు వాస్తవ పరిస్థితులను అక్కడ జిహెచ్ఎంసీ ఆఫీసు, జోనల్ ఆఫీసు ముందు కాకుండా స్కూల్కి వచ్చి వాస్తవ పరిస్థితిని వివరించడం వల్లనే హైడ్రా స్పందించింది. ఆ హైడ్రా స్పందించిన తెల్లారే మీకు 24 గంటల లోపే సమస్య పరిష్కారం అయింది. దానికి ఈటీవీకి ధన్యవాదాలు. మరి హైడ్రా కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి కూడా హైడ్రాను ఏర్పరిచినందుకు గౌరవ ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు. గేట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఈ ప్రధాన మార్గంలో పిల్లలు రావడానికి సులభంగా ఉందా? చాలా సులభంగా ఉంది. గేటు ఇమీడియట్ గోడ కూలగొట్టగానే నేను జెర్సీ జోనల్ కమిషనర్ గారిని మాట్లాడడం జరిగింది. హైడ్రా సార్ ఆదిత్య సార్ మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఎవరు ఎక్కడ జిహెచ్ఎంసీ స్కూళ్ళల్లో పనులు చేయరు. కానీ మా రిక్వెస్ట్ తోని హైడ్రా శ్రీ ఆదిత్య సారు నా రిక్వెస్ట్ తోని సార్ ఇమీడియట్ శాంక్షన్ చేసి ఒక వారం రోజులలో గేట్ పెట్టించారు. సార్ కూడా ధన్యవాదాలు. జోనల్ కమిషనర్ గారికి, ఆదిత్య సార్కు ధన్యవాదాలు. పిల్లల్ని అడుగుదాం. ఇంతకుముందు పాఠశాలకు వచ్చినప్పుడు వాళ్ళు బస్సులో నుంచి చిన్న గల్లీలో నుంచి వచ్చేవాళ్ళు. మరి ఈ విద్యా సంవత్సరంలో మొదటి రోజే మంచి రస్తా మీద చాలా హ్యాపీగా పాఠశాలకు రావడం జరిగింది. మరి పిల్లలు ఏమంటారు? ఏం పేరు నాన్న? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నా పేరు శివరాజ్, నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఇంతకుముందు స్కూల్కి ఏ దారిలో నుంచి వచ్చేవాళ్ళు? ఆ దారి ఎట్లా ఉండేది నాన్న? ఆ దారి చాలా బురదగా ఉండే. బురదని తొక్కుకుంటా వచ్చేటోళ్ళము. మాకు చాలా కష్టం అనిపించేది. ఈ కొత్త గేట్ వేసి కొత్త దారి చేసినప్పుడు మాకు చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు ఈ దారి నుంచి వస్తావా నువ్వు ఇంటి దగ్గర నుంచి రోజు స్కూల్కి? ఇదే దారి నుంచి వస్తాను నేను. నువ్వు పేరెంట్ నాన్న? నీవేం చదువుతున్నావు? భవిత్, 5th క్లాస్. ఎట్లా ఉంది కొత్త దారి? మీకు స్కూల్కి కొత్త దారి వేశారు కదా, ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. నువ్వు చెప్పినా, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ ప్రభు, నేను 5th క్లాస్ చదువుతున్నాను. మాకు అట్లా వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. సారీ కొత్త గేట్ వేయగానే చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు బురదలో నడుచుకుంటూ వచ్చేవాడు కదా, ఇప్పుడు ఈ దారి అంతా కూడా చక్కగా ఉందా లేదంటే ఇబ్బంది ఏమైనా ఉందా నీకు? బాగానే ఉంది. నీ పేరు చెప్పినా, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ కార్తిక్, 6th క్లాస్.
సో కార్తీక్ ఎట్లా ఉంది ఇప్పుడు? ఇంతకుముందు స్కూల్కి ఎట్లా వచ్చేవాడివి? ఈ గేట్ నుంచి వచ్చేది, వాళ్ళు బుడత పడితే తిట్టేది అంతా. ఈసారి గేట్ వేయగానే మంచిగా హ్యాపీగా ఉన్నాం సార్. అంటే ఇంతకుముందు ఎందుకు తిట్టేవాళ్ళు మిమ్మల్ని? బురద అంతా వాన పడంగానే బురద వచ్చేది, బురద వల్ల అంత మీద పడేది. సారి గేట్ వేయగానే మంచిగా ఉన్నట్టు సార్. ఇప్పుడు మీకు ఇది దగ్గర దారా అట్లా దగ్గర దారా మీ ఇంటి నుంచి రావడానికి? ఇదే దగ్గర సార్. ఈ దారి నుంచి వస్తావా రోజు నువ్వు? ఇంకా ఈసారి నుంచి సార్. సో మరి టీచర్లు కూడా చాలా మందికి ఈ విషయం తెలియదు. ఒక ప్రధాన ఉపాధ్యాయుడు మాత్రమే దీనికోసం దాదాపు 10 నెలల నుంచి పోరాడాడు. సో ఉపాధ్యాయులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడికి రావడం, ఈ దారి కొత్తగా ఏర్పాటు చేయడం స్కూల్కి వచ్చిన వారందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. సో మేడం మీరు చెప్పండి, మీ స్కూల్కి కొత్త దారి ఏర్పాటు కావడం అనేది సో మీకు ఎట్లా అనిపించింది? ఈ విషయం మీకు తెలుసా? అది మా సార్ పోరాటం వల్ల ఇది సాధ్యమైందండి. అయితే మా సార్తో పాటు చాలా తల్లిదండ్రులు, అంత హైడ్రా వాళ్ళు, కమిషన్ వాళ్ళ కూడా మాకు ఈ రహదారి ఏర్పడడానికి చాలా తోడ్పాటునిచ్చారు. మాకు అందుకే చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అంటే పిల్లలు ఆ రూట్ నుంచి వచ్చేటప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ పంపించడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. అంటే కొంతమంది పిల్లలు బర్త్డే మీద వస్తారు, కొంత అలా ఆటోలో వస్తుంటారు కదా, వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండేది. ఏంటంటే ఆ దారిలో మధ్యలో వదిలేసి ఇక్కడ వరకు గేట్ వరకు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ ఇబ్బంది అనేది ఇప్పుడు తొలగింది మాకు. ఇక్కడ రోడ్ వే కూడా మాకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, పేరెంట్స్ కూడా. పిల్లలు అయితే ఇంకా సంతోషంగా ఉన్నారండి. ఇంతకుముందు షూస్ అవన్నీ కూడా పాడైపోయాయి. వాళ్ళు అయితే వర్షం వచ్చినప్పుడు ఇంకా డుమ్మ కొట్టేయడం అలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటివి ఉండవేమో అనిపిస్తుంది మాకు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుందని కూడా మాకు అనిపిస్తుంది. సో విన్నారు కదా, దూద్బౌలిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు సంబంధించి విద్యార్థులంతా కూడా సో చక్కని రహదారి గుండా పాఠశాలకు రావడం జరిగింది. అంతేకాకుండా సో ఇక్కడ నుంచి అంటే నిన్న మొన్నటి దాకా స్కూల్కి రావాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి కూడా చాలా హాయిగా పాఠశాలకు వస్తామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు కూడా సో దీనివల్ల ఈ ఒక్క గేటు, ఒక దారి వల్ల పిల్లల సంఖ్య కూడా ప్రాథమిక పాఠశాలలో పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్య పూర్తిగా పరిష్కారం కావడంతో ఇక్కడ నుంచి తమ పిల్లల్ని హ్యాపీగా పాఠశాలకు పంపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.